గ్రామీణ ప్రాంతాలలో అప్పుడే ఈ రిజర్వేషన్లు ఖరారైనటువంటి సందర్భంలో అప్పటికే ఊరేగింపులు, ఆ తర్వాత దావతులు, తర్వాత మీట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అభ్యర్థి ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని చెప్పి జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటైతే నేను సూచన చేస్తూ ఉన్నా, ఎన్నికలు నిజంగా చట్టపరంగా రిజర్వేషన్లతో జరగాలంటే హైకోర్టు ఆమోదం తప్పనిసరి. హైకోర్టు మళ్ళీ దీన్ని వాయిదా వేసిందంటే ఎన్నికలు జరుగుతాయి. మరి కాబట్టి తొందరపడి చేతులున్నదంతా ఖర్చు పెట్టుకొని ఆగమయ్యేది. ఎందుకంటే గతంలో సర్పంచుల పరిస్థితి చూసినాం, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన పరిస్థితులు చూసినాం. ఇక ఎంపీటీసీ అయితే ఉత్సవ విగ్రహమే, నామకే వాస్తే ఎప్పుడన్నా జనరల్ బాడీ మీటింగ్ అయితే పోవుడు వచ్చుడు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. తొందరపడి అడగోలుగా ఖర్చు చేసుకొని తీరా రిజర్వేషన్లు ఆగమైన తర్వాత మళ్ళీ ఈ రిజర్వేషన్లు ఆగమైన తర్వాత చేయి కాల్చుకునేరు. అందుకోసమే జాగ్రత్తగా ఉన్నామని చెప్పి చెప్తాం. ఇక రిజర్వేషన్లకు సంబంధించి 8వ తారీఖు ఉంది. 8వ తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసి 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుందనే మాట వాళ్ళు చెప్పారు. వాళ్ళదేమైంది కాబట్టి ఎవరైతే పోటీలో బరిలో ఉండాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎన్నికల కంటే ముందే మీ జేబులు లూటీ చేసే కార్యక్రమం ఇప్పుడు నడుస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి.